మంచిగా. నమస్కారం అండి, నా పేరు చంద్రకళ. నా చంద్రకళ గడ్డం ఛానల్లో ఈరోజు అండి స్పెషల్ తలకాయ కూర. తలకాయ కూర అండి కడిగానేగో మంచిగా తీసుకొచ్చానండి. మెదడుతోటి కలిపి ఒక తలకాయ 700 అండి. ఇక మంచి చాలా నీట్గా కడిగి పెట్టాను. ఇంత బాగుంటుంది. ఇట్లా మంచిగా కడుక్కోవాలండి. 6-7 మాటలు కడిగిన తర్వాత మంచి నిమ్మకాయ మళ్ళీ ఉప్పు వేసి కొద్దిసేపు నానబెట్టి మళ్ళీ కడిగేయాలండి. 2 సార్లు 3 సార్లు కడగాలి. ముందుగాల 2-3 సార్లు కడిగేసి తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఉల్లిగడ్డలండి ఒక 5-6 గడ్డలు పెద్ద సైజు. దాంతోపాటు మెదడు కూడా ఇచ్చిండ్రండి. మెదడు ఇదేం చేయాలంటే వేడి నీళ్ళల్లో కొద్దిగా మసలు పెట్టిన తర్వాత వేడి నీళ్ళల్లో వేయాలండి. ఇది వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి మనం కోడిగుడ్ల ఫ్రై ఎట్లా చేసుకుంటామో అలాగా చేసుకోవాలి. ఇది తర్వాత చూపిస్తాను. పొయ్యి వెలిగిస్తున్నానండి. చేసే విధానము చూపిస్తాను. కడాయి అండి. ఇలా కడిగి పెట్టానండి. పొయ్యి అంటించి ముందుగా కుక్కర్ పెట్టుకోవాలండి. ఇది కుక్కర్లో అయితేనే ఉడుకుతుంది. ఎందుకంటే ఏముండే కట్టెల పొయ్యి పొట్టు పొయ్యి అలాంటివి ఉండే. ఇప్పుడు ఎవరు పెడుతున్నారు పొట్టు పొయ్యిలు కట్టెల పొయ్యిలు? ఆ రోజు ఎందుకంటే మేము చేసేవాళ్ళం. ఈరోజు గ్యాస్ పొయ్యి కరెంటు పొయ్యి ఇవే అన్నీ రెడీమేడ్ అయిపోయినాయి. చూడండి మీరు కూడా ఇట్లా నేను చేసే విధానము అంటే మేము చేసే కాలం నాటి వంటల్లాగానే చేస్తానండి నేను. వేడెక్కిందండి. ముందుగా ఇక ఈ చెంచాతోటి ఒక 5 పాలు పోయాలండి. 2, 3, 4, 5 కనిపిస్తుందా పోసి నూనె 5 పాలు. బగారాకే కదా ఇస్తా. బగారాకి వేస్తున్నానండి. బగారాకి వేస్తే కనిపిస్తుంది. బగారాకి వేస్తే ఏంటంటే కూర తొందరగా ఉడుకుతుంది. అందుకని కొద్దిగా ముందుగా బగారాకి వేయాలి. ఎందుకంటే తలకాయ కానీ కాలు కానీ కొద్దిగా లేట్గా ఉడుకుతుంది. కాబట్టి ఇది వేస్తే తొందర. ఎందుకంటే మేము ఏం చేసేవాళ్ళంటే డోర్లు ఉంటాయి చూడండి మామిడాకులు. ఆ మామిడాకులు కూడా ఇలాగ ఎండిపోయిన తర్వాత అది కూడా వేసేవాళ్ళం. ఎందుకంటే మేము తలకాయ కనిపిస్తుందా కనిపిస్తుంది వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు బగారాకు ఇప్పుడు అది వేస్తలేదు మేము. ఎందుకంటే అది కూడా వేస్తుంది మామిడాకు చాలా బాగుంటుంది. ఇక ఉల్లిగడ్డలండి, అల్లం వెల్లిగడ్డ. ఇది ఎందుకు మెదడులో మెదడు సాగుతుంది. ఇది వేసిన తర్వాత తలకాయ మెదడు ఉంది కదండి అది చూపిస్తాను. చూసాను కదా ఇట్లా మంచిగా దోరగా వేగాలి. ఇట్లా ఈ రకంగా కావాలి. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్ ఎంత వేస్తే అంత మంచిగా ఉంటుంది అన్నమాట. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసాను.
ఫ్రెష్గా వేసుకోవాలండి, మంచిగా బాగా టేస్ట్గా ఉంటుంది, మంచిగా స్మెల్ కూడా వస్తుంది ఫ్రెష్గా వేసుకో. తర్వాత చూసారు కదండి, తలకాయ వేస్తున్నాను. తలకాయ కాదు, కూర, తలకాయ కూర వేగిన తర్వాత వేసుకోవాలండి. మంచిగా బాగా కడుక్కోవాలి, మంచిగా కడిగిన తర్వాత వేసుకోవాలండి. కూర మాత్రం మంచిగా ఓపికతోటి బాగా కలుపుకోవాలి. ఇది కూడా కలిపి మంచిగా ఓపికతోటి కలుపుకోవాలి, వేసుకోవాలండి. మనమే కదా, మన కడుపుగా తింటాం. ఎంత మంచిగా ఓపికగా చేసుకుంటే అంత మంచిగా తింటామండి మనం కూడా. ఒక 5 నిమిషాలు ఇలాగనే మక్కనియాలండి. ఇది ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు ఇట్లా ఈ రకంగా జర ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవాలి. నేనైతే ఇంత పసుపు వేసుకున్నాను. ఉప్పు, దొడ్డు ఉప్పు వేసుకోవాలి. కనిపిస్తుంది దొడ్డు ఉప్పు. ఒకసారి ఇలా కలిపి పెట్టుకోవాలా. మనము అది నూనెలో వేసినాం కదా, అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ నూనెలో వేసినాం కదా. ఉల్లిగడ్డ వేసినాక తర్వాత కూడా కొద్దిగా కూర వేసిన తర్వాత కూడా వేసుకోవాలండి. తర్వాత ఇగో కొత్తిమీర వేసుకుంటాం. పుదీనా, కొత్తిమీర లేదు కానీ లేదా కొత్తిమీర లేదు, పుదీనా వేస్తున్నా. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. ఇందులో అండి కూరలో దోసకాయ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, మళ్ళీ ఏంటంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఒకవేళ పొద్దున పూట సరిపోకుంటే రాత్రి ఏమైనా 4-5 ముక్కలు అంత రసం మిగులుతుంది కదా, మిగిలినప్పుడు ఏం చేయాలి, దాన్ని దబ్బడం కూడా వేసుకోవచ్చు అండి. బియ్యం పిండి వేసి దబ్బడం లాగా చేసుకోవచ్చు. లేకపోతే దోసకాయ కానీ, ఆలుగడ్డ కానీ, వంకాయ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ అయిపోయిన తర్వాత నీళ్ళు కూడా పోసుకోవచ్చండి. ఇలాగా పోసుకోవచ్చు. కొద్దిగా వేయాలన్నా
మంచిగా కొత్త కారం కారం వేస్తున్నాను. ఇలాగా అంతా అయిన తర్వాత కొద్దిగా కారం వేయాలి. కారం అంటే మన తినేదాన్ని బట్టి, చప్పగా అంటే చప్పగా, ఎక్కువ అంటే ఎక్కువ, మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మేము కూడా బాగానే తింటామండి. ఏంటంటే మా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటలేరు. వాళ్ళ గురించి అని మేము చాలా తక్కువ చేస్తున్నాం కారం. అంటే కొద్దిగా సేపు ఇట్లా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటాం. ఒక 5 నిమిషాల తర్వాత తీసేయాలి. చూసారు కదండి, 5 నిమిషాలు అయింది. కారం వేసినాయి కదా, చూసాను. అయితే ఉప్పు కారం అన్నీ వేసింది కదా, కొద్దిగా టేస్ట్ చూద్దామండి. అంటే ఉప్పు కారం సరిపోయిందా అనేది టేస్ట్ చూస్తాము. అన్నీ అయితే సరిపోయినండి, ఉప్పు కారం అంతా చాలా బాగుందండి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే దీని మట్టుకే కారం ఉప్పు వేసాం. వాటర్ వేస్తే ఇంకా చప్పగా అవుతుంది కదా, దాన్ని చూసుకొని కొద్దిగా ఉప్పు కారం, కొద్దిగా నూనె, అన్ని మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. మనం ఉప్పు కారం తక్కువ వేసి ఎసరు ఎక్కువ వేస్తే అది చప్పగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను నీళ్ళు అంటే నేను ఉప్పు కారం ఎక్కువ వేసిన కాబట్టి వాటర్ పోస్తుంది. ఇది ఏంటంటే స్వీట్లు అండి. అంటే కుక్కర్ మీద మూత పెట్టేసినాక ఒక 10 సీట్లు రావాలండి. ఎందుకంటే ఇది కాలకూర ఎట్లనో తలకాయ కూర కూడా అంతేసేపు. అందుకనే ఒక 10 సీట్లు వచ్చేదాకా ఒక 10 నిమిషాలలో ఉడుకుతుంది. ఈ కూర వేయాలంటే ఒక అర్ధగంట గంట టైం తీసుకుంటుందండి. ఒక 10 సీట్లు వచ్చిన తర్వాత నేను అలా చూపించాను కదండి. మెదడు ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది మెదడు కూడా పిల్లల కూడా చాలా మంచిది. మెదడుకు గర్మి వేడి చేసినా ఒకవేళ పిల్లలు సరిదైందనుకో మెదడు వేసి పెట్టాలండి, చాలా బాగుంటుంది. ఇది కోసి పెట్టేసి చేసి చూపిస్తానండి చేసే విధానము. మెదడు కూర, మేక తలకాయ మెదడు కూర, మెదడు తలకాయ మాంసం రెండు ఈరోజు స్పెషల్గా చేసుకుంటున్నామండి మేము. నడుస్తుంది అది. ఇక ఆయిల్ పోసుకోవాలండి, కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. ఇలా 2 దీంతో 3 పోసినండి, చాలు 3. కొద్దిగా నీళ్ళు పోసినా ఆన్లో ఉందా. ఆయిల్ పోసినా కదా, తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. అప్పుడండి మేమైతే వెనకటైతే మెదడయే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మెదడు ఇవ్వట్లేదండి, తలకాయ తీసుకుంటేనే మెదడు ఇస్తామంటున్నాడు. అట్లానే ఇక మా పిల్లలకు మెదడు చాలా రోజులైంది అని తలకాయనే తీసుకొచ్చిందండి, మేక తలకాయ. అక్కడ అది సీట్లు వచ్చేలోపు ఇక్కడ మెదడు కూర అవుతుందండి. 2 ఒకేసారి రెడీ అయిపోతుంది. ఇలాగా చేసుకోవాలండి. ఇట్లా ముక్కలు మరి చిన్నగా కాకపోతే జర మీడియం సైజ్.
మంచిగా ఎర్రగా కావాలండి ఉల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ ఎంతనన్నా వేసుకోవచ్చండి. అంటే ఎంతనన్నా కాదు, ఇక దాని కూరల విధానాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, కూర కూడా టేస్ట్గా ఉంటుంది. మెదడులో ఏం వేయదండి, ఖాళీ ఉల్లిగడ్డ, మంచిగా అల్లం వెల్లిగడ్డ, కారం వేసి గరం మసాలా వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. కారం అండి. సరిగానండి, ఇలా మంచిగా ఉడకాలా. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ రజనీ తలపాకుందా? ఇందాక అయిపోయింది. అయ్యో, ఇక అల్లం వెల్లిగడ్డ నీళ్ళండి పోసుకోవచ్చు, వేస్ట్గా రాకుండా.
కరివేపాకు వేసిందండి. కలపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు కొత్తిమీర లేదు మా దగ్గర. కలపాకు ఓకే అయింది కదండి. ఇక్కడ తలకాయ కూర రెడీ అయిందండి. సీట్లు 10 అయినాయి. 10 అయినాయి అది ఇంకా కానీ ఈ లోపు ఇకండి అది అయ్యేలోపు మెదడు కూర చూపిస్తున్నాను. అందుకే చలికాలం అప్పుడైతే చాలా మెదడు కూర పిల్లలకు పెట్టాలండి, చాలా మంచిది. గరం మసాలా ఎన్ని ఉండదు అది. ఇక్కడ ఇది అయిపోయిందండి. తలకాయ కూర 10 సీట్లు వచ్చినాయి, కనిపిస్తున్నాయి. ఇది రెడీ అయింది. 10 సీట్లు అయినా ఎందుకంటే ఉమ్మగిలాలే కదా. ఒక 5 నిమిషాల తర్వాత అయిపోయింది. బంద్ చేసినప్పుడు ఇది తొందరగా ఉడుకుతుందండి మెదడు కూర. ఉల్లిగడ్డ ఉడికిందంటే అయిపోయా. కారం బియ్యం పెట్టాను చూడండి. ఇది అంటుకుంటలేదు పోయి. మెదడు కూర రెడీ అయిందండి. మెదడు కూర రెడీ. అందులో గరం మసాలా వేయాలండి. నేను ఎప్పుడైనా పొయ్యి మలిపేసి వేస్తానండి నేను. ఎందుకంటే గరం మసాలా ఉడుకుతుంటే, కూర ఉడుకుతుంటే వేస్తుంటే ఇది స్మెల్ రాదు. అందుకనే పొయ్యి బంద్ చేసి వేయాలి ఎప్పుడైనా.
తలకాయ కూర రెడీ అయిందండి. మేక తలకాయ కూర రెడీ అయింది. స్వీట్లు 10 అయిపోయినాయి. ఇంకేనంటే 2 స్వీట్లు ఎక్కువనే అయినాయండి. దీంట్లో కూడా పొయ్యి మర్చేసిన తర్వాతనే గరం మసాలా వేస్తాను నేను. రజనీ కొద్దిగా కర్రా జర చూస్తుంటారు కానీ ఇది కనిపిస్తుంది. ఇది కూడా దానికి మెదడుకే ఏంటైనా నేరం మెదడు అట్నే చూపిస్తాము. ఒకటి గిన్నెది చిన్నది బాగా వేడి ఉంటుందండి ఇది. ఎందుకంటే తలకాయ కూర కదా, బాగా తీసుకొచ్చినాయి ఎక్కువసేపు కదా, వేడి కదా. అయినా కానీ 5 నిమిషాలు అయింది బంద్ చేసి, అయినా అంత వేడిగా ఉంది. అలా అనుకుంటుండే పోయే బంద్ చేయలే కానీ తలకాయ కూర రెడీ అయిందండి. గుమగుమలాడే తలకాయ కూర రెడీ. ఇందులో అండి గరం మసాలా వేసుకోవచ్చండి. ఎంతనన్నా వేసుకోవచ్చు. అంటే మీకు మసాలా ఘాటు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, తక్కువ కావాలంటే వద్దు. మసాలా ఘాటు అంటే తక్కువ వేసుకోవాలి, అంతేనండి. కానీ ఇలాంటి కూరలండి మసాలా ఘాటు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. కూర కూడా నీసు వాసన రాదు. ఇప్పుడు ఇట్లయితే ఇక్కడ ఒకటి వేసిన ఓకే ఓకే. గుమగుమలాడే తలకాయ కూర రెడీ అయిందండి. తిందాం రండి. ఓకే, మీరు కూడా టేస్ట్ చూడండి, ఇలాగా రెడీ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకిన్న వీడియోలు మీకు వీడియో పెడతామండి. మసాలా వేసిన కదండి, కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని చూసారు కదండి, గుమగుమలాడే తలకాయ కూర స్పెషల్, మెదడు కూర స్పెషల్. మీరు కూడా ఇలాగ చెయ్యండి, మంచిగా టేస్ట్ చూడండి, తినండి. ఆ తర్వాత నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బండి ఓకే.